సరే ఇక్కడైతే షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం కదండి. అరే 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 చూడు రా ఏంటి నాకు డిస్టర్బ్ చేయకు. సిచ్యువేషన్ పట్టుకోగలుగుతావు అది, లేకపోతే నాన్నకి ఇచ్చేసి అక్కడ తగిలిచ్చేస్తాడు. జరుగు. పక్కకు పెట్టు. ఇప్పుడన్నా కొంచెం ఎండ వస్తుంది, కానీ దాని నుంచి క్లైమేట్ భలే చల్లగా ఉందండి. బాగా కూల్గా బాగుంది. ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది. ఒకేసారి బయటకు వచ్చినప్పుడు ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకుంటాము. ప్రస్తుతానికైతే పిల్లలకి యూనిఫామ్కి సంబంధించినవి ఇంకా షూస్ అవి అయితే తీసుకున్నాము. ఫుల్గా ఆకలిగా ఉంది, అందుకని బయట ఎక్కడైనా తినేద్దాం అనేసి వెళ్తున్నాము. సరే ఎక్కడికి వెళ్దాము, ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం. మండియా ఇది? ది ప్లానెట్, ద ఫుడ్ ప్లానెట్. తీసుకున్నారు ఓకేనా? అది ఓకేనా బాబు? అది ఎంత? అది తీసుకుంది. స్కూల్స్ ఓపెన్ అవ్వగానే మనకు పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? పిల్లల్ని తీసుకెళ్ళి షాపింగ్ చేయటం అండి. పిల్లల్ని తీసుకెళ్ళి షాపింగ్ చేసామా అదంటారు, ఇదంటారు, పిచ్చి ఎక్కిపోతుంది. ఇంకా అందుకేనండి సాటర్డే సండే మాత్రం ఈ 2 రోజులు వీళ్ళు షాపింగ్ చేయాలనుకుంటున్నాము. 2 రోజులు చేయలేండి, ఒక రోజు షాపింగ్ చేస్తాము, సండే అయితే రెస్ట్ తీసుకుంటాం. ఎంతకేం కొనడానికి వచ్చామంటే బ్యాగ్స్ అంటారు, లంచ్ బ్యాగ్లు అంటారు, అది ఓకే. తర్వాత కంబాక్స్, పెన్సిళ్ళు, పెన్నులు, ఇది కూడా ఓకే. మళ్ళీ స్కేలు ఎప్పటికప్పుడు కొత్తగా కావాలి. ఇంట్లో స్టాక్ పాతవి ఉన్నా కూడా మళ్ళీ అవి వాడరు, కొత్తవి కావాల్సిందే అంటారు. యూనిఫామ్ అంటారు, సాక్స్లు అంటారు, అన్ని యూనిఫామ్ లోపల వేసేవి, పైన వేసేవి, ఇంకెన్నో ఉంటాయండి. బాగుంది కదా, దీని కాస్ట్ ఎంత? దీని మీద రేట్ అయితే ఏం లేదు, చాలా బాగుంది కదా. ఈ మోడల్ ఎంత? 1400 ఎంతండి? చాలా బాగుంది. 1408. ఈ మోడల్ కూడా బాగుంది. సింపుల్ గా ఉండాలంటే ఇది, అది హీల్ టైప్, ఇదేమో సింపుల్. బాగున్నాయి. 200ఏనా? బయటకి వచ్చినప్పుడు వేసుకోవచ్చండి. 200 రూపీస్ అండి, చాలా బాగున్నాయి. నేను చూద్దాం పద. ఏది అదే 7, 8 చూద్దాం. ఇదిగోండి 200 రూపీస్ అంట. బయటకు వచ్చినప్పుడు ఇలా ఫ్రీగా బాగున్నాయి, వేసుకోవచ్చు. షాపింగ్కి వచ్చేటప్పుడైనా అలా బయటకు వచ్చినప్పుడు వేసుకోవచ్చు. ఓకే, లిఫ్ట్లో వెళ్దామా? లిఫ్ట్లోనే కదా దిగేయచ్చు కదా. అద్యా ఆకలేస్తుందంట. అద్యకి టైం 3 o'clock అయిపోయింది కదా, అందుకని ఆకలి అన్నారు. మనం చికెన్. హాయ్ హాయ్. చెప్పు బయట పెట్టాలంట. మండి అయితే ఇలా సపరేట్గా తినొచ్చు అనేసి ఇంక మండి తిందాం అనేసి వచ్చాము. చాలా రోజులైంది మండి బిర్యానీ తిని. అది రూమ్స్లో ఉంటాయండి మండి బిర్యానీ తినడానికి, బాగుంటుంది. వీడియోలో అయితే ఏమో కానీ లైట్స్ అయితే భలే ఉన్నాయండి. డోర్ కర్టన్స్ చూడండి ఎలా వేసేసారు మా వాళ్ళు. కట్టండి. సపరేట్గా ఉందనేది అలా మాట్లాడకూడదు, సైలెంట్గా కూర్చొని తినాలి, పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. మండి బిర్యానీ తినడానికి వచ్చినప్పుడు సూప్ ఇస్తారండి, సూపర్గా ఉంటుంది. సూపు, మటన్ సూపు
సూప్ అయితే తాగానండి, సూపర్ టేస్ట్గా ఉంది. ఇంకా బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆకలి మీదుగా ఉన్నప్పుడు వేడివేడిగా సూప్ తాగితే బాగుంటుంది. నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను అలాగా, ఎందుకంటే మైక్ పనిచేస్తుంది అనుకున్నాను. పిల్లల దగ్గర నుండి అటు ఇటు ప్లేసెస్ మారేటప్పుడు నా మైక్ నా కాళ్ళకి చుట్టుకుని పోయింది, అప్పుడు ఊడిపోయి ఉంటుంది, అంటే పని చేయట్లేదు అప్పటి నుండి. కానీ అది పనిచేస్తుందిలే అనేసి నేను మాత్రం అలాగే మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత వీడియోస్ చూస్తే అయ్యో నా మైక్ పని చేయట్లేదని తర్వాత అర్థమైంది. సరే, మొత్తానికైతే బిర్యానీ వచ్చింది. మా అందరికీ చాలా ఇష్టంగా ఉంది, ఎందుకంటే ఒకే ప్లేట్లో కూర్చొని తింటాము. నేను అదే అంటున్నాను, ఇంట్లో కూడా ఇలాగే చేస్తే బాగుండని. కానీ మా వారికి మాత్రం అంతగా ఇష్టం ఉండదు. నాకు మాత్రం అందరం ఒకే ప్లేట్లో కూర్చొని తింటే ప్లేట్స్ కడిగే బాధన తప్పిద్దని నేను జోక్స్ అలా వేస్తున్నాను. కానీ బిర్యానీ అయితే బాగుంది. ఆకలి మీద ఉన్నాం కాబట్టి కొంచెం పీసెస్ మాత్రం మాకు ఎక్కువ అనిపించేసింది. రైస్ క్వాంటిటీ తక్కువగా ఇచ్చాడు కానీ పీసెస్ ఎక్కువ అనిపించింది, తినలేకపోయాము. కొంచెం పెద్ద పిల్లలు అయితే తినగలుగుతారు, వాళ్ళేమో పీసెస్ ఎక్కువ తినలేరు, రైస్ తిన్నారు. నేనే ఇంకా వేస్ట్ అవుతుందని పీసెస్ నేను కూడా తిన్నాను. బిర్యానీ అయితే బాగుంది, కానీ రైస్ అనేది క్వాంటిటీ తక్కువ ఇచ్చాడు, పీసెస్ ఎక్కువగా ఇచ్చాడు. బిర్యానీ తిన్నాక చల్లగా ఏదైనా తింటామంటే ఇక్కడికి వచ్చాము. నేను మెనూ చూస్తుంటే షాప్ అతను ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, మీకు ఏం కావాలో చెప్పమన్నాడు. మా వారు అతన్ని అడిగారు ఫ్రెష్ గానే ఉన్నాయా అని. ఈ రోజుకి ఆ రోజే అయిపోతాయని చెప్పాడు. సరే మాకేం కావాలో మేమే చూసుకుంటాం అన్నాము. మ్యాంగో మలై, స్పెషల్ మ్యాంగో జ్యూస్, డ్రై ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, అంజీర్ మలై, చాక్లెట్ డ్రై ఫ్రూట్స్, ఇదేంటో తీసుకొచ్చి ఇచ్చాడు. అరేబియన్ సలాడ్ బాగుంటుంది అనేసి. ఇంకా నెక్స్ట్ ఇది కూడా బాగుంది, మలబరీ ఏదో డ్రై ఫ్రూట్స్ తోటి సలాడ్ బాగుంది, టేస్ట్ అయితే బాగుంది, పేరు సరిగ్గా గుర్తులేదు. ఇంకా నెక్స్ట్ చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ చాలా టేస్ట్ గా ఉంది, ఎందుకంటే నాకు చాక్లెట్ అంటే ఇష్టము. కేక్ అయినా కూడా ఐస్ క్రీమ్ అయినా కూడా చాక్లెట్ ఫ్లేవరే తీసుకుంటాను, చాలా ఇష్టము. మా పిల్లలు కొంచెం స్లోగా తింటున్నారని నేను లోపలికి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. చాలా నీట్ గా పెట్టుకున్నారు కదా, ఫ్రూట్స్ చూడండి ఎలా పెట్టుకున్నారో. వీళ్ళకి కావాల్సినవి అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని వాళ్ళకి అందుబాటులో పెట్టుకున్నారు. ఇక్కడైతే జ్యూసెస్ కూడా ఉన్నాయి, వాటర్ మిలన్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్. మేమైతే సలాడ్స్ అవి చల్లగా ఉంటాయని తిందామనే వచ్చాము ఇక్కడికి. జ్యూస్ అయితే వద్దనుకున్నాము. సరే ఈ ఫొటోస్ చూస్తుంటే బాగా అనిపించింది, అందుకే వీడియో అయితే తీస్తున్నా. ఎంతసేపు బయట తిరిగినా అనే డబ్బులు ఖర్చు అవుతాయని తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని మా ఆయనతో అన్నాను. మా వాళ్ళకి నైట్ అంతా రోడ్ల మీద తిప్పినా మా వాళ్ళు తిరుగుతూనే ఉంటారండి, బోర్ కొట్టదు. ఏదో ఒకటి తినిపిస్తా ఉంటే మంచి 2 రోజులు జరగమన్నా ఇలా తిరుగుతూనే ఉంటారు. సరే అండి, వీడియో అయితే కంప్లీట్ చేసి ఇంటికైతే వెళ్తున్నా, ఎందుకంటే వచ్చిన పని అయిపోయింది కాబట్టి. బాయ్ బాయ్.